జీవితం ఎప్పుడు ఎటుపోతుందో అర్థం కాని పరిస్థితులు అయితే ఉన్నాము. ఒకరోజు అయితే బాధలు, ఒకరోజు అయితే కష్టాలు, అన్నీ తట్టుకుంటూ నిలబడి ముందుకెళ్ళడమే కదా లైఫ్ అంటారు. కానీ నాకైతే బాగా అర్థమైన విషయం అయితే ఒకటి ఉందండి. ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు వచ్చినా కూడా నీకై నువ్వు పడాలా, నీకై నువ్వు భరించి సహించి ముందుకైతే వెళ్ళాలా. నీకు వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారు, వీళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారు అని నిలుచుకుని చూస్తూ ఉంటే ఏది కాదు. అందరూ ఊరికే మాటలు చెప్పే వాళ్ళు కానీ సహాయం చేసే వాళ్ళు అయితే ఎవరు ఉండరు. ఈ జనరేషన్లో అయితే ముఖ్యంగా ఎవరు ఉండరు అనే పాయింట్ అయితే నాకు బాగా అర్థమైపోయింది. నేను మొత్తానికి చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఏది ఏమైనా సరే మన చేతుల్లో ఎంతవరకు ఉందో అదే చేసుకోవాలా. ఇప్పుడు నీ కష్టాలు ఉంది, నీ బాధలు ఉందని వేరే వాళ్ళకి చెప్పినామనుకో, వాళ్ళు ఇంకా సంతోషపడతారు. ఎందుకంటే అయ్యో తను కష్టాల్లో ఉంది, బాధలు ఉందని నిన్ను చూసి సంతోషపడే వాళ్ళు ఎక్కువ ఉంటారు. నిన్ను చూసి బాధపడే వాళ్ళు చాలా వరకు తక్కువ ఉంటారు. అందుకే ఏది ఏమొచ్చినా నీ వరకు నువ్వు ఓర్చుకో, నీ వరకు నువ్వు తట్టుకో అనేది నాకు యూట్యూబ్ అయితే నేర్పిస్తూ వస్తుంది. యూట్యూబ్ స్టార్ట్ చేసిన నుంచి చాలా వరకు అయితే నేను అన్నీ దీని ద్వారా నుంచి నేర్చుకుంటూ వచ్చాను. ఇదే నాకు అన్నీ అన్నమాట. జాస్మిన్ క్రియేషన్స్ 3 ఎలా ఉన్నారు అందరూ, బాగున్నారా? ఈరోజు అయితే ఏం కంటెంట్ అయితే ఏం లేదు, కుకింగ్ వీడియోస్ అయితే ఏం చేయలేదు. ప్రస్తుతానికి ఇంట్లో ఐటమ్స్ అన్నీ అయిపోయినాయి. అందుకే కుకింగ్ వీడియోస్ ఏం చేయడం లేదు ఒక 2 రోజుల నుంచి. అన్ని షార్ట్సే ఎక్కువ చేశాను. మళ్ళీ ఇంట్లో అన్ని ఐటమ్స్ తెచ్చుకునే తర్వాత కుకింగ్ వీడియోస్ అయితే డైలీ అయితే చేశాను అనమాట. ఎలా ఉన్నారు అందరూ? ఏదో ఇదైతే కొంచెం మనశ్శాంతిగా, నా వాయిస్ కూడా కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదా అని మరీ షట్టర్ వేసుకొని మరీ వీడియో అయితే చేస్తాను. ఏం లేదులేండి, జస్ట్ నార్మల్గా మాట్లాడాలని చెప్పేసి చేస్తున్నా. అయితే ఈ మధ్యన చాలా వరకు కూడా నాకు కామెంట్స్ చాలా వరకు రావు. ఎందుకంటే నేను కొన్ని అయితే కామెంట్ బాక్స్ ఆఫ్ చేస్తాను, కొన్ని అయితే పెడతాను. కామెంట్ బాక్స్ ఆఫ్ చేయడానికి కారణం ఏంటంటే ఒక బ్యాడ్ కామెంట్ వచ్చినా కూడా నాకు నిరుత్సాహంగా అనిపిస్తుంది. మళ్ళా చెయ్యాలి అని ఇంట్రెస్ట్ రాదు. అందుకని నేను ఏం చేశానంటే చాలా వరకు కామెంట్స్ అయితే ఆఫ్ చేస్తాను. ఏదో కొన్ని మంచిగా ఉండేటైతే కామెంట్స్ ఓపెన్ చేశాను. అదన 3 years అయిపోయింది నేను ఛానల్ పెట్టి. నా ఛానల్ ఇంకా మోనిటైజేషన్ అయితే అస్సలు కాలేదు. నిన్న మొన్నగాక ఛానల్ పెట్టి ఇంత అమౌంట్ వచ్చింది, అంత వచ్చింది అని చెప్పేసి వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. నాకు ఇంకా అయితే అదృష్టం లేదు. ఎన్ని వీడియోస్ పెట్టాను, దాదాపు 1000 సబ్స్క్రైబర్స్కి 1000 వీడియోస్ పెట్టింటా నేను. నాకు ఎవ్వరు సపోర్ట్ అయితే ఏం లేదండి. నేనే యూట్యూబ్లో చూసి ఎలా ఎడిటింగ్ చేయాలా, ఎలా నేర్చుకోవాలా ఏంటి అని చెప్పేసి జస్ట్ నా ఇంట్రెస్ట్ వల్లనే నేను ఇదంతా చేశాను. కొంచెం మా ఆయన సపోర్ట్ కూడా ఉంది. ఎందుకంటే ఇంట్లో నేను ఖాళీగా ఉంటాను, ప్రస్తుతానికైతే ఇప్పుడు ఖాళీగా ఉన్నాను. అందుకైతే నాకు యూట్యూబ్ అనేది బాగా పనికొస్తుంది కదా అని చెప్పేసి సెల్ఫీ స్టాండ్ కూడా తెచ్చుకోలేదు నేను. నాకు చెయ్యి అయితే నొప్పి తీస్తుంది. ఇలా ఉంది. నేను కూడా ఎప్పుడు సక్సెస్ అవుతానో, నాకు కూడా ఇంత అమౌంట్ వచ్చిందని చెప్పేసి నేను ఎప్పుడు వీడియోస్ చేస్తానని చెప్పేసి నాకు కూడా చాలా వరకు అయితే ఉంది మనసులో. చూద్దాం ఎప్పుడు డబ్బులు వస్తుందో యూట్యూబ్ నుంచి అని చెప్పేసి అందరు అంటున్నారు. చాలా వరకు అయితే ఏందబ్బా ఈ పాప అది చేస్తుంది, యూట్యూబ్ చేస్తుంది అదే అంటే నాతో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వచ్చి చెప్పిన వాళ్ళు అయితే ఎవరు లేరు. కానీ చాలామంది మనసులో అయితే అనుకుంటూ ఉంటారు. మా ఫ్యామిలీలో అయితే ఎవరు అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి ఎవరైతే యూట్యూబ్ అయితే పెట్టలేదు. నేనే ఇది 2 years నుంచి నా మైండ్లో, ఇంతకు ముందే మ్యారేజ్ అయిన కొత్తలోనే యూట్యూబ్ పెట్టాలనేసి 2 years నుంచి బాగా మైండ్లో అనుకుంటా ఇది ఎట్లా ఎడిటింగ్ చేయాలి, ఎట్లా నేర్చుకోవాలి, ఎట్లా థంబ్నెయిల్ డిజైన్ చేయాలి, ప్రాసెస్ ఏంటి అది మొత్తము తెలుసుకునే తర్వాతనే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. చాలామంది అనుకుంటారు యూట్యూబ్ పెడతానే సక్సెస్ అయినవా. మనం ఎంత కష్టపడినా, ఎంత కుకింగ్ వీడియోస్ చేసినా, ఎంత షార్ట్ చేసినా కూడా మనకు నువ్వు ఎంతైనా హార్డ్ వర్క్ చేయి, నీకు గోరంతా కూడా అదృష్టం లేకపోతే
అదే అండి, మనం ఎంత కష్టపడి వీడియోస్ చేసినా కూడా రవ్వంతా కూడా అదృష్టం లేకపోతే వేస్ట్. నాకైతే ఇప్పుడు అదే జరుగుతుంది. నేను ఎంత కష్టపడి వీడియోస్ చేసినా అయితే ఇంకా రీచ్ అయితే కావడం లేదు. అందరు నిన్ను కాక పెట్టిన వాళ్ళు అయితే ఛానల్ మానిటైజేషన్ చేసుకుని డబ్బులు కూడా సంపాదించుకుంటున్నారు. చాలా యూట్యూబ్ రన్ చేయాలంటే చాలా ఓపిక కావాలి. ఓపిక లేకోకుండా మనం ఏది చేయలేము. అసలు ఏది మన వల్ల అయితే అస్సలు కాదు. ఓపిక ఉంటేనే ఏదైనా వస్తుంది ఫలితము. నేనైతే అదే అర్థం చేసుకున్నాను చాలా వరకు కూడా. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏంటి ఎంత కష్టపడి చేసినా వ్యూస్ రావు, అవర్స్ రావడం లేదు. ఎంత పోయినా కూడా 1.1 అవర్ పెరుగుతా వస్తుంది. నేను ఎప్పటికైతుంది, 8 సంవత్సరాలకు అవుతుంది అనుకుంటా ఉన్నాను. ఏం లేదండి, పట్టు విడవని విక్రమార్కుడు ఉంటాడు కదా, ఆ విధంగా అయితే ట్రై చేయండి, ఖచ్చితంగా ఫలితం వస్తుంది. నాదే మోనిటైజేషన్ కాలే, నేను మీకేం చెప్తాను అని అనుకుంటున్నారా? అదేం లేదండి, కష్టపడండి, ఫలితం దేవుడే ఇస్తాడు. మనం ఎంత కష్టపడితే మనము ఎంత కష్టపడినా ఏం చేసినా కూడా నిరుత్సాహపడకూడదు. ఇంకొకటి, ఇది మన వల్ల కాదులే అని ఆ పనిని వదిలేయకూడదు. నువ్వు ఎప్పుడైతే ఆ పనిని వదిలేస్తావో నీకు అక్కడే పోయేస్తుంది. ఓపిక సహనం లేకుండా యూట్యూబ్లోకి రావడం అంత ఈజీ కాదు. డబ్బులు ఎవరికి ఊరికే రావు కదండి, చాలా వరకు కష్టపడితేనే కదా వస్తుంది. ఇదేంటి నా చిన్న మోటివేషన్, ఏదో నాకు తోచింది, నచ్చింది, ఏందో చెప్పినా. అయితే మొత్తానికైతే ఓపిక అయితే ఉండాలి. యూట్యూబ్ రన్ చేయాలి అంటే అలాగా ఓపిక లేకుండా ఉంటే చాలా కష్టము. ఓపిక లేకుండా నాకే ఓపిక వచ్చేలా తెచ్చుకునేలా చేసింది యూట్యూబ్, అందుకనే. సరే అండి, ఇట్లనే నా ఛానల్ చూస్తూ ఉండండి. మంచి వీడియోస్ చేయాలనుకుంటాను. నా ఫోన్ కొని ఒక 7 years 8 years అవుతుంది. ఈ ఫోన్ అయితే అస్సలు సహకరించదు. ఏదో లేండి, అలా స్టోరేజ్ కూడా ఫుల్ అయిపోయింది. సరే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, షేర్ చేయొద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.